వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నియో. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ గురించి. ఈ మధ్యలో చాలామంది యూట్యూబర్ చూస్తున్నాం కదా, నా ఫస్ట్ పేమెంట్ ఇంత వచ్చింది, ఇన్ని ల్యాక్స్ వచ్చింది, నా నెల జీతం ఇంత వచ్చింది అని చూపిస్తున్నారు కదా. ఓకే, ఆ వీడియో చూసినప్పుడు మీకు తప్పకుండా మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని అనిపిస్తుంది కదా. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం? ఓకే, వీడియో ఛానల్ క్రియేట్ చేయడానికి నేనైతే తప్పకుండా హెల్ప్ చేస్తాను మీకు. ఓకే, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను A to Z అంటే కంప్లీట్గా ఏ విధంగా ఛానల్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా కంటెంట్ చూజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి, ఏ విధంగా పబ్లిష్ చేయాలి, ఏ విధంగా SEO చేయాలి, అదేవిధంగా యాడ్సెన్స్కి ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది కంప్లీట్గానైతే నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, దానికి కావాల్సిందల్లా మీ సపోర్ట్. ఓకే, మీ సపోర్ట్ ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా అన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఛానల్ క్రియేట్ చేయాలంటే మనం కంటెంట్ చూస్ చేసుకోవాలి. ఏ కంటెంట్ అయితే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఏ కంటెంట్ అయితే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనేది మనం అయితే కంటెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూజ్ చేసుకోవాలి. కంటెంట్ చూజ్ చేసుకునే ముందు మనము దేంట్లో ఎక్స్పర్ట్ అనేది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ కావాలి. ఎందుకంటే మనం ఏదైతే వీడియో చేస్తున్నామో అది కంప్లీట్గా అంటే జనాలకి కంప్లీట్గా రీచ్ అవ్వడానికి మనకు అదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే డబ్బుల గురించి అయితే ఛానల్ క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ప్యాషన్ ఉండాలి. డబ్బుల గురించి అయితే అస్సలు క్రియేట్ చేయొద్దు. డబ్బుల గురించి ఛానల్ క్రియేట్ చేస్తే మాత్రం డబ్బులు అయితే అస్సలే రావు. మీకు ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉండి మీరు డెడికేటెడ్గా వీడియో చేసినట్టయితే కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వీడియోస్ అనేది రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉండాలి. ఓకే, మీరు ఏదైతే కంటెంట్ చూజ్ చేసుకున్నారో ఆ కంటెంట్లో వీడియోస్ చేస్తూ రెగ్యులర్గా అప్డేట్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఈ వీడియో చూస్తారు కదా, చూసిన తర్వాత ఓకే నేను కూడా ఛానల్ క్రియేట్ చేద్దామని అప్పుడే అనుకుంటారు. మళ్ళీ వద్దులేటి మన వల్ల కాదు, ఇది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేము, ఆ వీడియోలు చేయడం, ఎడిటింగ్ చేయలేము అవన్నీ అనుకుంటారు. కానీ మీరు చేయొచ్చు. ఎవరిదైనా వీడియో చూసినప్పుడు అప్పుడు అనుకుంటారు ఓకే ఛానల్ అయితే క్రియేట్ చేసి వాళ్ళలాగానైతే మనం మనీ అయితే ఎర్న్ చేద్దాం అని అనుకుంటారు. కానీ అక్కడ 4 పాయింట్స్ అయితే వాళ్ళకి అడ్డం వస్తాయి. ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఓకే, అప్పుడప్పుడు అనుకుంటారు కానీ మనం ఛానల్ క్రియేట్ చేస్తే మనం సక్సెస్ అవుతామా లేదా అని మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ వేసుకుంటారు. అదొకటి. మళ్ళీ లేజినెస్, ఎందుకులే మనకెందుకులే ఆ ఛానల్ క్రియేట్ చేయడం, ఇదంతా ఎందుకులే మనకు తలనొప్పి అని లేజినెస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే బడ్జెట్. ఓకే, ఛానల్ క్రియేట్ చేయాలంటే చాలా కెమెరాస్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి, ఇంకా చాలా ఎడిటింగ్ కోసం సాఫ్ట్వేర్స్ కొనాలి, అది ఇది అని అనుకుంటారు. కానీ అవన్నీ ఏం అవసరం లేదు. అదేవిధంగా టైం. ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ చాలామంది జాబ్ చేస్తారు, లేదంటే స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారు కదా. ఓకే, వాళ్ళకైతే టైం అయితే సరిపోదు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మనకి ఎప్పుడైతే టైం వీలవుతుందో అప్పుడు ఆ టైంలో మనం కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఓకే మనం చాలా పాపులర్ అయిన తర్వాత ఒకవేళ జాబ్ చేసినా కానీ ఇంకేదన్నా ఉంటే మన బిజినెస్ కానీ ఓకే స్టాప్ చేసి కంప్లీట్గానైతే మనం వీడియోస్ మీద ఫోకస్ చేయొచ్చు. ఆ విధంగా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకు కంటెంట్ అనేది బాగుండాలి. కంటెంట్ అంటే ఇప్పుడు చూడండి, పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ యూట్యూబ్లో వీడియో చూస్తారు, చాలా వ్యూస్ వస్తుంటాయి, చాలా రెవెన్యూ వస్తుంటుంది వాళ్ళకి. నేను కూడా ఈ ఛానల్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉన్నారు కదా, టెక్ ఛానల్, అలా చూస్తారు. అప్పుడు చూసిన తర్వాత నేను కూడా టెక్ న్యూస్ చెప్తాను అది ఇది అని అనుకుంటారు. నేను కూడా అలా టెక్ వీడియోస్ చేస్తాను, నాకు కూడా అంత రీచ్ వస్తుంది అది ఇది అని అనుకుంటారు. కానీ మధ్యలోనే స్టాప్ అయిపోతారు. కానీ మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో అది దాని మీదనే ఫోకస్ ఉండాలి. ఇంకా పెద్ద ఛానల్స్ వాళ్ళ వీడియోస్ చూస్తుంటారు కదా, ఓకే నేను కూడా ఈ కంటెంట్ చూజ్ చేసుకొని చేస్తాను. ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉంటాయి. కాబట్టి మీరు డిఫరెంట్గా థింక్ చేయాలి. డిఫరెంట్గా పెట్టినట్టయితే ఆడియన్స్కి అనేది ఈజీగా నచ్చుతుంది. ఇప్పుడు అందరూ ఓకే వాళ్ళు ఫుడ్ వీడియోలు చేస్తున్నారు, నేను కూడా ఫుడ్ వీడియోలు చేస్తా అంటే చూడరు. ఆల్రెడీ చూసేసారు, చాలా వీడియోలు చూస్తారు కదా, ఆల్రెడీ చూస్తారు. డిఫరెంట్గా ఉండాలి. ఒకటి ఏంటంటే కొందరు వ్లాగ్స్ చేస్తారు, కొందరు ట్రావెల్ చేస్తారు, అలా చాలా డిఫరెంట్గా ఉండాలన్నమాట. డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆడియన్స్ అనేది లైక్ చేస్తారు, మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. మరి కంటెంట్ని చూజ్ చేసుకోవాలంటే మరి బెస్ట్ కంటెంట్ ఏది? రైట్ కంటెంట్ చూజ్ చేసుకోవాలి. రైట్ కంటెంట్ అంటే ఏంటంటే
మనకు చాలా ఉన్నాయి కంటెంట్స్ అనేవి మంచి వ్యూస్ వచ్చి మంచి రెవెన్యూ జనరేట్ అయ్యేవి చాలా ఉంటాయి. మరి ఆ కంటెంట్ మీరు చూజ్ చేసుకోవాలి. మీకు దేంట్లో అంటే ఏ కంటెంట్ మీరు బాగా చేయగలుగుతారు అనేది మీరైతే అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకున్న తర్వాతనే ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. మనకి బాగా రెవెన్యూ వచ్చేటి వ్యూస్ వచ్చేటి అంటే చాలా ఉన్నాయి. అది టెక్ ఛానల్ కావచ్చు, లేదంటే ఫుడ్ ఛానల్ కావచ్చు, లేదంటే ఫ్యాషన్ కావచ్చు, లేదంటే ట్యూటోరియల్ కావచ్చు, లేదంటే ట్రావెల్ సంబంధించిన ఇది కావచ్చు. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మీరు దేంట్లో ఎక్స్పర్ట్, మీరు దేని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసుకున్న తర్వాత మీరు అనేది ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసుకొని మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేసి ఓకే మీరు పోస్ట్ చేసినట్టయితే మీకు మంచి వ్యూస్ వస్తాయి. తర్వాత కూడా మంచి రెవెన్యూ కూడా వస్తుంది. అదేవిధంగా వీడియోస్ రికార్డ్ చేయాలని అనుకుంటారు కదా, అంటే ఏముంది నా దగ్గర కెమెరా లేదు, పెద్ద పెద్ద కెమెరాస్ కొనాలి అది ఇది అని అనుకుంటారు. కానీ అలా ఏం అవసరం లేదు. జస్ట్ మన దగ్గర ఒక సింపుల్ మొబైల్ ఉంటే సరిపోతుంది. దాని నుంచే మనం రికార్డ్ చేయొచ్చు, దాంట్లోనే ఎడిటింగ్ చేయొచ్చు, దాంట్లోనే థంబ్నెయిల్స్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ దాంట్లోనే చేయొచ్చు. బేసిక్గా మనం స్టార్టింగ్ అయితే దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కెమెరాస్ కొని అంతా చేయాల్సిన బడ్జెట్ పెట్టి మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు ఇలా. జస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర చిన్న మొబైల్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు అనమాట. ఓకే, అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ కెమెరా ఉంటే చాలు. ఫోన్ ఉంటే చాలు. దాంట్లో ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి, ఈ విధంగా రికార్డ్ చేయాలి, అన్నీ కంప్లీట్గానైతే నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. కంప్లీట్గా అంటే వాచ్ చేస్తూనే ఉండండి. అదేవిధంగా ఎడిటింగ్ వచ్చేసరికి మనకి మొబైల్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. మనకు చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ క్యాన్వా కావచ్చు, ఇంకా చాలా సాఫ్ట్వేర్లు అయితే ఉంటాయి. ఓకే, ఇన్షాట్, క్యాన్వా ఇలా చాలా ఉంటాయి. ఇలా మొబైల్లోనే మనం రికార్డ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, దాని నుంచి కూడా మనకు పెద్ద ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. దాంట్లోనే మనం రికార్డ్ చేసుకొని దాంట్లోనే ఎడిటింగ్ చేసి దాంట్లోనే పబ్లిష్ చేయొచ్చు. ఓకే, అదొకటి. నెక్స్ట్ పబ్లిష్ చేయడం ఏ విధంగానైతే ఎవ్రీథింగ్ చెప్తాను. అదేవిధంగా మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి మనం రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడు SEO అనేది కరెక్ట్ చేయాలి. అంటే ట్యాగ్స్ ఇవ్వడం కానీ, డిస్క్రిప్షన్ రాయడం కానీ, టైటిల్ రాయడం కానీ ఇది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటే మాత్రమే మన వీడియో అనేది చాలా రీచ్ అవుతుంది. ఓకే, ఈ మధ్యలో చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు కదా, అందుకనే కొంచెం కాంపిటీషన్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మనం డిఫరెంట్గా చేయాలి. డిఫరెంట్గా చేసినట్టయితే మనకి వ్యూస్ రీచ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. అదేవిధంగా యాడ్సెన్స్కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనం వాచింగ్ అవర్స్ 4000 వాచింగ్ అవర్స్, అదేవిధంగా 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా మనం మానిటైజేషన్కి అప్లై చేయాలనేది నేను కంప్లీట్గానైతే మీకు టోటల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ఇంకెందుకు మరి ఆలస్యం, మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కంప్లీట్గానైతే వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ని ప్రాపర్ వేలో ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకే, వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.